వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. మోసపూరిత హామీలు ఇచ్చే నాయకుల మాటలు నమ్మొద్దు. బీజేపీ గెలుపు ద్వారానే దేశ రాష్ట్ర అభివృద్ధి. బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. రైతులకు 500 బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు, వికలాంగులు. పెన్షన్ ఇస్తారో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్న పెన్షన్దారులు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం. హామీలను నెరవేర్చకపోవడంతో దీక్షలు చేపట్టనున్న బీజేపీ. భారత్ నవనిర్మాణం కోసం జన్మించిన మహానేత మోడీ అని రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి కొనియాడారు. గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వాకర్స్ ని కలుపుకొని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ నాయకత్వాన్ని బలపరుస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కమల వికాసానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. మోసపూరిత హామీలు ఇచ్చే నాయకుల మాటలు నమ్మవద్దని తెలిపారు. బీజేపీ గెలుపు ద్వారానే దేశ రాష్ట్ర అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, గాండ్ల ధర్మపురి, మావాది రామన్న, కొండపర్తి సంజీవ్, పాకల నరసింహారెడ్డి, మూకిరి రాజు పాల్గొన్నారు. भारत माता की जय, जय बीजेपी, जय बीजेपी। कमलम पुव्वु गुर्तुके कमलम पुव्वु गुर्तुके नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, గోమాస సీనన్న నాయకత్వం, గోమాస సీనన్న నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోదావరి కనిలో సింగరేణి స్టేడియంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి పెద్దలు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ దాదాపుగా ఈ సింగరేణి స్టేడియంలో దాదాపు ఒక 1000 మంది వాకర్స్ ఈరోజు 1000 మందిని కలవడం జరిగింది. వ్యాపారస్తులు, విద్యావేత్తలు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగులు, యువకులు అందరినీ కూడా కలుస్తూ ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి గోమాసే సీనన్న పార్లమెంట్ అభ్యర్థి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతూ ఉన్నది. అయితే ప్రజల నుండి వచ్చేటువంటి స్పందన మరి చాలా అద్భుతంగా ఉన్నది. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధాని కావాలని, ఈ 10 ఏళ్లలో వారు చేసినటువంటి అభివృద్ధికి గుర్తింపుగా 3వసారి ఓటు వేస్తామని చెప్పి ప్రజలంతా కూడా కమలం గుర్తుకే జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తు కోటేయాలి. జై శ్రీరామ్. भारत माता की जय, भारत माता की जय, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी. చాలా దేవత నీకు మాకు తెలుస్తాగా ఎన్నో కుటుంబాలకు సాయం చేసింది. నేను చెప్తాను కదా, ఎమ్మెల్యే సాబు ఇరికి ఎంత ఇబ్బంది జై శ్రీరామ్. మీరు రోజు చెప్తారు యోగా చేసినప్పుడు నాకు అన్న నైట్లో కలిసిండు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించి ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంటలు దెబ్బతింటే రైతులను ఆదుకోలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి, కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 500 బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ కూడా చేశారు. మీద నిలబడదాకా పార్టీని వదిలిపెట్టమని చెప్తున్నాం. అదే రకంగా రైతు బంధు కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు ఒక్కొక్క రైతుకు. దాన్ని కూడా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది దాన్ని కొనసాగించే పరిస్థితిలో లేదు. ఏదైనా ఉంటే ఎన్నికల నియమాలు అంటున్నారు, ఎన్నికల కోడ్ ఉన్నది అంటున్నారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. రైతు ప్రభుత్వం చెప్పుకునే మీరు ఎందుకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని అడుగుతున్నాం. మొన్నటికి మొన్న పరిశీలన తర్వాత ఎకరాకు 10,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించిందని చెప్తున్నారు నష్టపోయిన రైతులకు. మరి ఇంతవరకు ఏ ఒక్క రైతు ఖాతాలో కూడా ఎకరాకు 10,000 రూపాయలు పడలేదు. మరి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంత మందిని లిస్టు ప్రిపేర్ చేసిర్రు, ఎప్పుడు వారిని ప్రభుత్వానికి అందిస్తున్నారు, ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు చెల్లిస్తుందన్న విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ రోజు జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నట్టయితే రైతులను పట్టించుకునే నాదుడు లేడు. అధికారం వచ్చేదాకా రైతు ప్రభుత్వాలు రైతులను మేము ఆదుకుంటామని చెప్పుకునే వాళ్ళంతా రైతులకు మోసం చేసే పరిస్థితిలో ఉన్నది. మరి దీన్ని రైతులు గమనించవలసిందిగా చూస్తున్నాం. ఏదైతే రాక్షస పాలనను అంతమొందించి దేనం మీద ఉన్నది పొయ్యిలో పడ్డట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి రైతులు ఇంకా నష్టపోయే పరిస్థితి వస్తున్నది కనుక వాళ్ళు గమనించాలి. మీకోసం ఏదైతే ప్రణాళికలు చేసినామని చెప్పుకుంటున్నారో వాటిని నిర్వర్తించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. కావున భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 2 లక్షల రూపాయలు ఏకకాల రుణమాఫీ చేయాలి. ఏదైతే బోనస్ గా 500 రూపాయలు ప్రకటిస్తామన్నారో రేపటి నుండి ఎక్కడైతే వరి కొనుగోలు కేంద్రాలను అక్కడ ప్రతి క్వింటాల్కు 2,200 రూపాయలు ఎంఎస్పీ ధర ఉంది కనుక మద్దతు ధర 2,700 రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలి. అదే రకంగా ఏదైతే ఫసల్ బీమా యోజన కింద ఇప్పుడు నష్టపోయిన రైతులకు మీరు ఎంక్వైరీ చేసి నష్టాలను గుర్తించి పైసలు ఇచ్చే బదులు ఫసల్ బీమా యోజన ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా, ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. చిత్తూరు జిల్లా కుప్పంలో పెన్షన్ల కోసం వృద్ధులు వికలాంగులు పడిగాపులు కాస్తున్నారు. పెన్షన్లు ఇంతవరకు రాకపోవడంతో పెన్షన్దారులు వాలంటీర్ల వద్దకు బారులు తీరారు. పెన్షన్ సచివాలయాల వద్దకు వెళ్లి తీసుకోవాలని వాలంటీర్లు చెప్పారని వృద్ధులు వాపోయారు. 3వ తేదీ వచ్చినా పెన్షన్లు రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాల వద్ద పెన్షన్ కోసం వృద్ధులు వికలాంగులు కండ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. నేడు అయినా పెన్షన్ ఇస్తారా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. कास कर रहे हैं
ఇస్తారు ఈకున పోరు మేము వదిలే 3 గంటలు ఇస్తారు సార్. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో వైరా రింగు రోడ్డు నుండి మదిర వెళ్లే జాతీయ రహదారి విస్తరణ చేసేందుకు అధికారులు పనులు మొదలుపెట్టారు. ఆర్ఎండ్బి స్థలాలు ఆక్రమించిన వ్యాపారులు సముదాయాలను తొలగించేందుకు ఆర్ఎండ్బి శాఖ అధికారులు ప్రయత్నం చేశారు. రోడ్డు వెడల్పు మార్కింగ్ చేయకుండా నిర్మాణాలు కూల్చివేతలను చిరు వ్యాపారులు అడ్డుకున్నారు. చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. మళ్ళీ తర్వాత తీసాక మళ్ళీ అవతలంటే మాత్రం నాకేదో ఒకటి కావాలి. ఎవరు పలుకుతారా ఎంత చెప్తారా అని నాకు కావాలి. తేలితేనే ఇప్పుడు మాకు తెలియదు. లేకపోతే మీ వల్ల కూడా దేవుడు కూడా వల్ల కూడా కరెక్ట్ పలుకుతుంది. ముందు నాకు అబ్బందా నాకు కరెక్ట్ పలుకుతేనే. ఎందుకంటే మనం మీకు చెప్పినట్టు 3 వేలు అయింది. మళ్ళీ 3 కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలతో సహా ఇచ్చిన హామీలన్నీ ఇప్పటి వరకు నెరవేర్చలేదని, రైతుల ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 100 రోజుల్లో రైతులకు ఎలాంటి హామీను నెరవేర్చకపోవడంతో బీజేపీ దీక్షలు చేపడుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం పోయాక రైతులు గుర్తొచ్చారని, తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా రైతులకు అండగా ఉందన్నారు. కరీంనగర్ పార్లమెంటు నుండి తమ అభ్యర్థి బండి సంజయ్ 2 లక్షల మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాగా వెళ్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, రామన్న నాయకత్వం, రామన్న నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. 3 నెలల కింద వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైన హామీలతోని తెలంగాణ రాష్ట్ర సమితి కంటే ఎక్కువ ప్రజలు మభ్యపెట్టే అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బలు తెచ్చుకుంటా ఉంది, మేము గెలిచినామని. ప్రభుత్వ వ్యతిరేకత మీద ప్రజలు ఓటేసారు తప్పితే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఎక్కడ ఓటేయాలి తెలంగాణ ప్రజలు. ఒక నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా, ఒక రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు ఓట్లేసారు. మరి దాన్ని ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో పూర్తిగా పక్కకు పెట్టేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాటికెళ్ళి
కేవలం పబ్లిసిటీ కోసమే పరిమితం అవుతుంది తప్పితే ఇక్కడ ఈ హామీని పూర్తిగా నెరవేర్చలేదు. 6 హామీలను ప్రజలను పూర్తి స్వర్ణయుగం వైపు పట్టుకపోతే తెలంగాణ ప్రజలను ఏ మాత్రం భయం లేకుండా పనిచేస్తానని మీడియాలో చెప్తా ఉన్నాడు. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అడుగుతా ఉన్నాం, రైతులకు ఇచ్చిన భరోసా 2 లక్షల రుణమాఫీ ఏమైంది? 100 రోజులు దాటలేదా ప్రభుత్వానికి వచ్చి? 2 లక్షల రుణమాఫీ పేరు లేదు ఈరోజు. మహిళలకు గృహలక్ష్మి పేరు మీద 20,000 రూపాయలు ఇస్తానని ఎంతమంది మహిళలకు జమ చేసి తెలియజెప్పాలి. వడగళ్ల వానకు ఈ జిల్లాలో దాదాపు 5-6 మండలాలు ఎఫెక్ట్ అయితే కూడా ఆ మండలాలలో 20,000 రూపాయలు ఇస్తాను జీవో తీసామని చెప్పిండు. ఆ జీవో జాడలేదు, ఆ పైసలు జాడలేదు. అంటే తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతాంగాన్ని మభ్యపెట్టి మరొకసారి పార్లమెంట్కి ఎన్నికలకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులకు చెప్తా ఉన్నా, ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అధికారం కోసం పాకులేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో పెన్షన్ల కోసం క్యూ లైన్లో నిలబడి ప్రాణాలు కూడా కోల్పోయిన వారున్నారు. ఇప్పుడు ఎండ దెబ్బకు వడగాలులకు ఎవరైనా చనిపోతే దాని బాధ్యత చంద్రబాబుదేనని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఖజానాలో డబ్బులు లేవు అన్న మాట వాస్తవం కాదన్నారు. పెన్షన్దారుల గురించి వాలంటీర్లకు తెలిసినంతగా ఏ ఉద్యోగికి తెలియదన్నారు. పెన్షన్దారులు ఇబ్బంది పడటానికి కారణం చంద్రబాబు నాయుడు దుర్మార్గాలు చేసిన కార్యక్రమానికి పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే భవిష్యత్తులో పెన్షన్లు ఉండవని జోస్యం చెప్పారు. పెన్షన్దారులు, దివ్యాంగులు, అవ్వాతాతలు, వృద్ధులు ఎన్ని అవస్థలకు గురి అవుతున్నారనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇది నేను కేవలం అవ్వాతాతల గురించి లేకపోతే దివ్యాంగుల్ని ఉద్దేశించి మాట్లాడట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదనేది ఒక్కసారి గమనించండి. ఇవాళ అవ్వాతాతల్ని, దివ్యాంగుల్ని లైన్లో నుంచోబెట్టే ప్రక్రియ శ్రీకారం చుట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక నరరూప రాక్షసుడి కిందన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్కి స్వయాన ఈ చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్ని ఇవాళ ఎలక్షన్ కమిషన్ ద్వారా వాలంటీర్లని ఉపయోగించకుండా, వాలంటీర్లతో ఏ రకమైన ప్రమేయం లేకోకుండా, పెన్షన్స్ ఇంటికి ఇవ్వనివ్వకోకుండా వాళ్ళని లైన్లో నుంచోబెట్టే ప్రక్రియ ప్రారంభించారు. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఈనాడు పేపర్లో చూస్తూ ఉన్నా, ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలంట. ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆదేశించాడట. సిఎస్తోనూ సిఈఓతోనూ ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు, రాష్ట్రంలో తక్షణమే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలి, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో మంగళవారం ఆయన ఫోన్లో మాట్లాడి పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని సీఎస్ వివరించారని చెప్తా ఉన్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకులాగా 30 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వట్లేదండి, మీకులాగా 1000 రూపాయల పెన్షన్లు ఇవ్వట్లేదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాల 66,70,000 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. మీకన్నా డబుల్, గతంలో మీరు ఇచ్చిన జనాభా కన్నా ఇవాళ డబుల్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోసపూరిత హామీలు ఇచ్చే నాయకుల మాటలు నమ్మొద్దు. బీజేపీ గెలుపు ద్వారానే దేశ రాష్ట్ర అభివృద్ధి. బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. రైతులకు 500 బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు, వికలాంగులు. పెన్షన్ ఇస్తారో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్న పెన్షన్దారులు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం. హామీలను నెరవేర్చకపోవడంతో దీక్షలు చేపట్టనున్న బీజేపీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.